రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 51% షిప్మెంట్‌తో పీఆర్సీని ప్రకటించి పెండింగ్‌లో ఉన్న డీఏలను ఒకేసారి విడుదల చేయాలని పీఆర్టీయూటీఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు వై. జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారండి. గురువారం పీఆర్టీయూటీఎస్ ఉట్కూరు మండల శాఖ అధ్యక్షుడు గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రాలతో పాటు పలు పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సర సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. ఎన్నికల హామీ మేరకు సిపిఎస్ను రద్దు చేయాలని, పీఆర్సీతో పాటు పెండింగ్ డీఏలను ప్రకటించాలని కోరారు. ప్రభుత్వం సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాలకు సిద్ధం కావాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. హెల్త్ కార్డులపై అపోహలు అవసరం లేదని, ట్రస్ట్ ద్వారా న్యాయమైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి మాధవి, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుసుమ, మండల గౌరవ అధ్యక్షులు ఫజల్, జిల్లా నాయకులు భాస్కర్, వెంకటేష్, ఆనంద్, సాయప్ప, మహేష్, రాములు, అబ్దుల్ సలాం, ఆంజనేయులు, గురునాథ్, పద్మావతి, నారాయణ, రామచంద్రరెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. అలాగే మరోవైపు విజయవాడ నగరపాలిక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు నేటి నుంచి విజయవాడ మున్సిపల్ కాంట్రాక్టర్ల సమ్మె బాట పట్టారు. ఈ సమ్మె నిర్ణయం వల్ల నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆదిబాబు, అధ్యక్షుడు వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ సమ్మె నోటీసులు అందించడం జరిగింది. నగర అభివృద్ధిలో కీలక భాగస్వాములుగా ఉన్న తాము ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనరల్ ఫండ్ ద్వారా జూలై 31 వరకు 350 కోట్లు, కంటింజెంట్ బిల్లులు 40 కోట్లు, ఇతరత్ర 10 కోట్ల మేర బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వారు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడం వల్ల పనులు నిర్వహించడం కష్టంగా మారిందని తెలిపారు. పెండింగ్ బిల్లులు చెల్లించినందుకు సోమవారం నుంచి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటినీ నిలిపివేస్తున్నట్లు కాంట్రాక్టర్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా కొత్త పనులను సైతం పూర్తిగా బైకాట్ చేస్తున్నామని వారు అధికారికంగా ప్రకటించారు. ఈ సమస్య పరిష్కారం కోసం మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, విఎంసి కమిషనర్ ధన్యచంద్ర, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశాలను కలిసి సమ్మె నోటీసు అందజేశారు.